ఢిల్లీలో మళ్లీ ఎయిర్ పొల్యూషన్ మరింత పెరుగుతోంది. మరోసారి డేంజర్ లెవెల్ కు చేరుకుంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రకారం నిన్న ఎయిర్ క్వాలిటీ సూచి 300 మార్కు దాటింది. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీ పడిపోవడంతో విజిబిలిటీ తగ్గింది. దీంతో గ్రాఫ్ 2 చర్యలను అమల్లోకి తెచ్చారు. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 2 నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చారు. గ్రాఫ్ 2 చర్యలతో ఢిల్లీలో నిర్మాణ కార్యకలాపాలపై ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. డీజిల్ జనరేటర్లు, కట్టెల పొయ్యిపై నిషేధం విధించారు. రానున్న రోజుల్లో ఈ కాలుష్యం మరింత ప్రమాదకరంగా మారుతుందని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. గత 5 రోజులుగా ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ అధ్వాన్న స్థితిలోనే కొనసాగుతోంది. దీంతో దగ్గు, గొంతు నొప్పి, కళ్ల మంటలతో ఢిల్లీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 0 నుంచి 100 మధ్య ఉంటే ఎయిర్ క్వాలిటీ బాగా ఉండి కాలుష్యం లేదని అర్థం. అదే 100 నుంచి 200 మధ్య ఉంటే గాలి నాణ్యత మధ్యస్థంగా ఉందని అర్థం. ఇక 200 నుంచి 300 మధ్య ఉంటే ఎయిర్ క్వాలిటీ అధ్వానంగా ఉందన్నట్టు. 300 నుంచి 400 మధ్య ఉంటే గాలి నాణ్యత మరింత అధ్వానంగా ఉన్నట్లు. ఎయిర్ క్వాలిటీ 400 నుంచి 500 మధ్య ఉంటే కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉందని ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్ చెబుతోంది. ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కు అధికారుల చర్యలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, పొల్యూషన్ కండిషన్ ఏంటి? కంట్రోల్ కు ఢిల్లీ సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? అపర్ణ, లాస్ట్ 5 డేస్ నుంచి ఢిల్లీలో ముఖ్యంగా వాయు కాలుష్యం పెరుగుతూ వచ్చింది. ఇప్పటి వరకు కూడా 2-3 రోజుల క్రితం వరకు కూడా 300 నుంచి 400 మధ్య ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన సూచి నమోదైతే ఈ రోజు ఏకంగా 417 రికార్డ్ అయినట్టుగా వెదర్ రిపోర్ట్స్ అనేది కూడా చెప్తా ఉన్నాయి. వెరీ సివియర్ పొజిషన్ లో ప్రస్తుతానికి అయితే చాలా ప్రాంతాలు ఉన్నాయి. ఆనంద్ విహార్ లో అయితే ఏకంగా 417, లోధిలో 390, ఇట్లా చాలా ప్రాంతాల్లో కూడా అత్యంత ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం అనేది కూడా రికార్డ్ అవుతా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రధానంగా చలికాలం స్టార్ట్ అయ్యేటువంటి సమయంలో ఎక్కువగా ఢిల్లీలో వెదర్ పొల్యూషన్ అనేది, వాయు కాలుష్యం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఓవైపు చలికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ పొగమంచు ఉంటూనే దాంతోపాటు ఈ గాలి కాలుష్యానికి సంబంధించి ముఖ్యంగా ఇదే టైంలో పంటలు చేతికొస్తాయి. ఇక్కడ ఢిల్లీకి సంబంధించి పరిసర ప్రాంతాలు ముఖ్యంగా పంజాబ్ కావచ్చు, హర్యానా, ఉత్తరప్రదేశ్ ఈ 3 రాష్ట్రాలకు సంబంధించి రైతులు ఎక్కువగా స్టాబుల్ బర్నింగ్ అంటే పంట వ్యర్థాలను తగలబెడతా ఉంటారు. దాంతో అక్కడ ముసిరినటువంటి ఆ గాలి అది కావచ్చు, పొగ అంతా కూడా ఢిల్లీ వైపు వస్తూ ఉంటుంది. దాంతో పొల్యూషన్ అనేది కూడా చాలా ఎక్కువగా రికార్డ్ అవుతూ ఉంటుంది. ఈ సీజన్ వరకు చలికాలానికి సంబంధించి ముఖ్యంగా అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఈ 4 నెలల పాటు కూడా సాధారణంగా పొల్యూషన్ అనేది పీక్ స్టేజ్ లో కనిపిస్తూ ఉంటుంది. దానికి తగ్గట్టుగానే దీపావళి టైంలో క్రాకర్స్ పేల్చడం కావచ్చు, వీటన్నింటితోటి కూడా ఎక్కువగా పొల్యూషన్ అనేది కూడా రికార్డ్ అవుతూ ఉంటుంది. లాస్ట్ ఆమ్ ఆద్మీ పార్టీ గవర్నమెంట్ ఉన్నన్ని రోజులు కూడా దీపావళి సందర్భంలో క్రాకర్స్ కు సంబంధించి ముఖ్యంగా బ్యాన్ అనేది కూడా ఉంటుండే. అమ్మకాల పైన, పేల్చడం పైన, వీటన్నింటిపైన కూడా బ్యాన్ ఉంటుండే. బట్ ఈసారి బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు కూడా కొంత వెసులుబాటు ఇచ్చింది. క్రాకర్స్ సంబంధించి బ్యాన్ అనేది కూడా వెత్తివేసింది. కాకపోతే గ్రీన్ క్రాకర్స్ ని కాల్చుకోవడానికి అనుమతి ఇచ్చింది. లాస్ట్ టైం బ్యాన్ ఉన్నప్పుడు కూడా దీపావళి ఢిల్లీలో చాలా ఘనంగా నిర్వహించేవారు, టపాసులు కూడా పేలుతా ఉండేవి. బట్ ఈసారి ఏకంగా సుప్రీంకోర్టు బ్యాన్ అనేది కూడా ఎత్తివేసిన తర్వాత లాస్ట్ 2-3 డేస్ నుంచి కూడా దీపావళికి సంబంధించి కీలకంగా టపాసులు పేల్చడం అనేది కూడా చాలా ఎక్కువగా అవుతుంది. దానికి సంబంధించినటువంటి పొల్యూషన్ కూడా ఎక్కువగానే ఉంది. అయితే నార్మల్ గా పొల్యూషన్ పెరుగుతున్నటువంటి సందర్భాల్లో గ్రేప్ సిస్టమ్ ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది. ముఖ్యంగా పగటిపూట బిల్డింగ్లకు సంబంధించినటువంటి కూల్చివేతలు కావచ్చు, లేకపోతే వీటన్నింటి డీజిల్ వాహనాలకు అనుమతి కావచ్చు, వీటన్నింటిపైన కూడా నిషేధం ఉంటుంది. ప్రస్తుతం వాటికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ని ఢిల్లీ ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. వాటితో పాటు కీలకంగా ఈ స్టాబుల్ బర్నింగ్ పైనే ఎక్కువగా అభ్యంతరాలు ఉండేది. లాస్ట్ టైం సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్ గా రియాక్ట్ అయింది. పంజాబ్ గవర్నమెంట్ పైన అసలు రైతులను అరెస్ట్ చేసే చట్టాలు ఉన్నాయి, ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, ఎందుకంటే పర్యావరణాన్ని కాపాడేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వాలు చాలా సీరియస్ గా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి కామెంట్స్ చేసింది. ముఖ్యంగా ఢిల్లీ కావచ్చు, పంజాబ్, హర్యానా, యూపీ వంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి రైతులకు స్టాబుల్ బర్నింగ్ చేయకుండా వాటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి అనేటువంటి ఆదేశాలున్నాయి.
అయినప్పటికీ కూడా రైతులు స్టాబుల్ బర్నింగ్ చేస్తూనే ఉన్నారు. వారిపైన ఎలాంటి చర్యలు అనేది కూడా తీసుకోవట్లేదు. ఇక ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కి సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా స్మోక్ గన్స్ ని ఎక్కడెక్కడైతే పొల్యూషన్ అధికంగా ఉందో అక్కడ స్మోక్ గన్స్ ని ఏర్పాటు చేయడంతో పాటు వాటర్ స్ప్రింక్లర్స్ ని కూడా ఎప్పటికప్పుడు వాడుతూ ఉన్నారు. ముఖ్యంగా డీజిల్ కి సంబంధించినటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఔటర్ రింగ్ రోడ్ వరకు మాత్రమే తిరిగేలాగా కొన్ని గైడ్ లైన్స్ అనేది కూడా విడుదల చేయడంతో పాటు భవన నిర్మాణానికి సంబంధించినటువంటి కార్యకలాపాలపైన కూడా కొంతకాలం పాటు ఆంక్షలు అనేది కూడా విధించింది. ప్రస్తుతానికైతే సివియర్ కేటగిరీలోనే ప్రస్తుతానికి ఢిల్లీ పొల్యూషన్ అనేది కూడా కొనసాగుతూ ఉంది. వీటికి సంబంధించి తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఈ రోజు దీపావళి, ఈ రోజు ఇంకా టపాసులకు సంబంధించినటువంటి మోత ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 1-2 రోజులు ఈ కాలుష్యానికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ అనేది కూడా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. గడిచిన వారం రోజుల నుంచి కూడా కాలుష్యం పెరుగుతుండడంతో ముఖ్యంగా కంట్ల నుంచి మంటలు రావడం, మండుతుండేటువంటి సిచ్యువేషన్ ఉండడం కావచ్చు, లేకపోతే దగ్గు, ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి సమస్యలతోటి చాలా మంది కూడా ఆసుపత్రుల్లో బాధపడుతూ ఉన్నారు. ముఖ్యంగా మాస్కులు ధరించే బయటికి రావాలి అనేటువంటి సూచనలు కూడా వైద్యులు చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అపర్ణ.